பார்வை உன்னோடு கண்ணோடு பேசோடு நாம் மிதந்து ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఫోటో వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్ ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవడం. ఈ వీడియో నేను వీటా ఎడిటర్ యాప్లో క్రియేట్ చేశాను. వీటా ఎడిటర్ యాప్ అనేది ఒక ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. వాటర్ మార్క్ని కూడా మనం ఫ్రీగా రిమూవ్ చేసేయచ్చు. మంచి వీడియో ఎడిటింగ్ యాప్. ఓకే, ఫస్ట్గా మీరు మీ మొబైల్లో వీటా యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. వీటా యాప్ మనకు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా బ్లాక్ కలర్లో. సో వీటా యాప్ని ఫస్ట్గా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి మనం వాటర్ మార్క్ని ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వాటర్ మార్క్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ వాటర్ మార్క్ నేను ఇక్కడ ఆఫ్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా బ్లూ కలర్లో ఉంటే ఆన్లో ఉన్నట్టు ఈ విధంగా ఆఫ్ చేసుకోండి వాటర్ మార్క్ని. సో వాటర్ మార్క్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇమేజెస్ మీద క్లిక్ చేసుకొని నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను 9 వరకు ఫొటోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఏం కాదు, మీకు నచ్చినంత ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు రేషోని సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ రేషో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన రేషోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 9:16 రేషోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి లేదా యూట్యూబ్ షార్ట్స్కి పర్ఫెక్ట్ రేషో కాబట్టి ఈ రేషోని సెలెక్ట్ చేసుకుంటాను. దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకుంటే మనకు వీడియో అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో మనకు ఈ విధంగా అయితే వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫొటోస్ అనేవి మీరు ఎగ్జాక్ట్గా ఈ విధంగా జూమ్ ఫిట్ చేసుకోవాలంటే ఫొటోస్ని. సో ఈ విధంగా ఫొటోస్ అన్నింటినీ ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది. యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ ఇన్, ఫ్రేమ్ అవుట్, డైనమిక్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫ్రేమ్ ఇన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఫ్రేమ్ ఇన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు పుల్ టు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ దీని డ్యూరేషన్ మొత్తం ఇక్కడ 2 సెకండ్ వరకు చేసేయాలి. ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఉంటుంది. నెక్స్ట్ ఫోటో కూడా అంతే. సో ఇప్పుడు ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఇదే పుల్ టు యానిమేషన్ ఇవ్వాలి. అండ్ ఫుల్ మొత్తం 2 సెకండ్స్ అనేవి వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సో ఈ ఫోటో దీనికి పుల్ టు యానిమేషన్ మొత్తం ఫోటో మొత్తం వచ్చే విధంగా వేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఈ విధంగా అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఫొటోస్ అనేవి యానిమేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే వీటి మధ్యలో ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ సో ఇక్కడ బాక్స్ ఇక్కడ బ్లూ కలర్ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా 2 ఫొటోస్ మధ్యలో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో మనకి గ్రాఫిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రాఫిక్ మీద క్లిక్ చేసుకోవాలి. గ్రాఫ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లాస్ట్లో స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎండ్లో ప్యాటర్న్ 3 అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ, ఈ గ్రాఫిక్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 0.5 సెకండ్స్ అంతే ఉంచేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రతి 2 ఫొటోస్కి మధ్య ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట వీడియో మనకు. ఓకే, ఈ విధంగా సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ లవ్ షేప్ అనేది యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ మనకు పార్టికల్స్, బింగ్, రిట్రో, నేచర్. సో దాని పక్కన మనకి ఇక్కడ హార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో వెళ్ళిపోయింది అనుకుంటా. సో ఇక్కడ మనకు ఇక్కడ హార్ట్స్. ఓకే, బేసిక్ తర్వాత ఇక్కడ హార్ట్స్ అని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో మనకు చాలా రకాల హార్ట్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో నేనైతే ఏదైతే ఇచ్చానో అదే కాకుండా మీకు నచ్చిన ఏదైనా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వైట్ హార్ట్ మీద క్లిక్ చేసుకుంటాను ఇక్కడ. సో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. సో మీకు ఇది నచ్చకపోతే మీరు వేరే హార్ట్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హార్ట్ ట్రైన్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను, నేను ఏదైతే వీడియోలో యూజ్ చేసినానో దాన్ని. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీని ఒపాసిటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 70 వరకు ఉంచేసుకుంటాను ఈ విధంగా. సో కొంచెం తక్కువ చేసుకున్నా ఈ విధంగా పర్లేదు. ఓకే, దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా, లాస్ట్ ఫోటో వరకు. సో లాస్ట్ ఫోటో వరకు తీసుకొస్తే మన వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, సో వీడియోని మనకు
ఈ విధంగా వచ్చేసింది. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ రొమాంటిక్ సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే సాంగ్ని యాడ్ చేసుకోవాలని ఏం లేదు, ఎందుకంటే ఆ విధంగా నేను వీడియో క్రియేట్ చేశాను అనమాట. మీకు నచ్చిన సాంగ్ని కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగానే నేను దీనికి బ్యాక్గ్రౌండ్లో నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి వీడియో క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాడ్ సాంగ్ లేదా ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు పోస్ట్ చేసేటప్పుడు లేదా యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఏదైతే ట్రెండింగ్లో సాంగ్ ఉందో ఆ సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని పక్కన ఇక్కడ 1080p ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీని ఇక్కడ 50 FPS సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, అంటే వీడియో అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది. 50 లేదా 60 FPS సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.